ఈ మినిస్ట్రీస్ రేపు ప్రమాణ స్వీకారం అంతా ఒక ఎత్తు అయితే లోకేష్ గారు చెప్పిన రెడ్ బుక్ మీద ప్రజల్లో భారీగా చర్చ జరుగుతుంది సార్. ఆ రెడ్ బుక్లో ఎవరెవరు ఉన్నారు, ఇప్పటికే దాడులు మొదలయ్యాయి అని కూడా నిన్న జగన్ గారు కూడా మాట్లాడారు. కొడాలి నాని మాట్లాడుతున్నారు, ఏకంగా రోజా అయితే చెన్నైకి పారిపోయింది అంటున్నారు. సో వీళ్ళకి అంటే కక్ష సాధింపు చర్యలు మొదలు పెడతారా, లేకపోతే లేదని రెడ్ బుక్ ని క్లోజ్ చేస్తారా? ఒకటి ఏంటంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కక్ష సాధింపు చర్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో రెడ్ బుక్ అనేది బాగా వైరల్ అయింది. అవును. టీడీపీ పార్టీ చంద్రబాబు నాయుడు టీం ఏదైతే ఉందో రాష్ట్రాన్ని కాపాడడం అనేది ఫస్ట్ ఎజెండా. ఎందుకంటే మన జూన్ 2 తోటి ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళకి ఫస్ట్ రాజధాని డెవలప్మెంట్ అంటే తండ్రి కొడుకులు ఏంటంటే బయట దేశాల నుంచి ప్రాజెక్టులు తీసుకురావడం, ఇన్వెస్ట్మెంట్ పెట్టడం, దాని మీదనే ఫోకస్ చేస్తారు. నో డౌట్ మొదటి సంవత్సరం కక్ష సాధింపు చర్యలు అనేవి ఇప్పుడు చేయరు. ఎందుకంటే వాళ్ళకు రాష్ట్రం డెవలప్ అయిన తర్వాత అంటే ఇల్లు చక్క పెట్టుకున్నాక మొదలు పెడతారు అలాంటి. అంటే మొత్తానికైతే ఆ రెడ్ బుక్ అనేది రేపు చరిత్రలో ఉంటుంది, నో డౌట్ ఉంటుంది. ఎందుకంటే ఆ రోజు టీడీపీ పార్టీ లీడర్లని కొడాలి నాని అన్న మాటలు, వల్లభనేని వంశీ అన్న మాటలు, పవన్ కళ్యాణ్, రోజా గారు అన్న మాటలు చూడండి. ఇవన్నీ ఏంటంటే వ్యక్తిగతంగా విమర్శలు ఎక్కువ చేశారు కదా, అంటే పార్టీ కన్నా వ్యక్తిగతంగా చేశారు. సో దాని ఆ బుక్లో ఆ పేజీ ఉంటుంది, నో డౌట్ వీళ్ళకి ఒక పేజీ రాసి పెట్టి ఉంటుంది. బట్ ఫస్ట్ అయితే ఎజెండా టీడీపీ వీళ్ళు వెళ్తున్న విధానం అంటే గత 1 వీక్ నుంచి జర్నీ చేస్తున్నాం కాబట్టి వాళ్ళతో డిస్కషన్లో ఉన్నాం. కానీ వాళ్ళు వెళ్తున్న విధానం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డెవలప్మెంట్ మీదనే వెళ్తున్నారు. నిరుద్యోగులు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ మెగా డిఎస్సి చేస్తే నిరుద్యోగ సమస్య కొంతవరకు చేసి మిగిలినవి 1 by 1 తర్వాత ఆంధ్రప్రదేశ్ మహిళలకి ఫ్రీ బస్ అనేది అనౌన్స్ చేస్తున్నారు. అనౌన్స్ చేసి ఏంటంటే ఇప్పుడు తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ వరకు మహిళలందరూ ఎక్కడంటే అక్కడ, కర్ణాటక కూడా పోయి రావచ్చు. రాలేదు, కర్ణాటక ఉంది, ఆంధ్ర ఉంది, ఇప్పుడు తెలంగాణలో సక్సెస్ అయినట్టు ఆంధ్రాకి సూట్ అవుతుంది అంటారా? అవుతుంది, ఎందుకంటే అక్కడ ఎక్కువ రూరల్ నుంచి అర్బన్ లోకి వస్తారు ఎంప్లాయ్మెంట్ కోసం. ఏజెన్సీ ఏరియాలో ఇంకా బాగా యూజ్ అవుతుంది. అరకు, పాడేరు అటు సైడ్ అంతా, విశాఖపట్నం, విజయనగరం అటు సైడ్ వచ్చి కూల్ పనులు చేసుకుంటూ వెళ్తుంటారు. సో ఫ్రీ బస్ అనేది సక్సెస్ ఫార్ములా, నో డౌట్. అక్కడ